ఐపీఎల్ 2025లో భాగంగా ఈ సీజన్లో బెంగళూరులో జరిగిన మొదటి మ్యాచ్లో సొంత మైదానంలో ఆర్సీబీ సింహగర్జన చేస్తుందనుకుంటే 8 వికెట్ల తేడాతో గుజరాత్ చేతిలో దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఎక్స్-లవర్ పైన రివెంజ్ తీర్చుకున్నట్లు మాజీ జట్టు ఆర్సీబీపై డీఎస్పీ సిరాజ్ మియా ఈ రోజు అసాధారణ బౌలింగ్ ప్రదర్శన చేసి ఆ జట్టును మట్టి కరిపించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ రోజు మ్యాచ్లో బట్లర్ ఫిల్ సాల్ట్ క్యాచ్ను జారవిడిచాడు. లివింగ్స్టన్ స్టంపింగ్ మిస్ చేశాడు. ఇది కాకుండా లివింగ్స్టన్ క్యాచ్ను తెవాటియా, సాయి కిషోర్ కూడా జారవిడిచారు. అలా ఈ మ్యాచ్లో గుజరాత్ జట్టు చాలా ఫీల్డింగ్ మిస్టేక్స్ చేసినా ఆర్సీబీ గెలవలేకపోయింది. ఆర్సీబీ ఈ మ్యాచ్లో అన్ని విభాగాల్లోనూ ఫెయిల్ అయింది. బౌలర్లు మరీ ఎక్కువగా గుజరాత్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టలేకపోయారు. భువనేశ్వర్, యష్ దయాల్ మినహా మిగతా బౌలర్లందరూ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఇక ఆర్సీబీ బ్యాటర్లైతే దారం తెగిన గాలిపటంలా బ్యాటింగ్ చేసి వికెట్లను ఉగాది కానుకగా గుజరాత్ బౌలర్లకు గిఫ్ట్ ఇచ్చారు. ఆర్సీబీ బ్యాటర్ల ఓవర్ కాన్ఫిడెన్స్ ఆ జట్టును బాగా దెబ్బతీసింది. సొంత గడ్డపై అభిమానుల మధ్య ఆకాశాన్ని తాకేలా బాదాయాలనే ఆతృతతో నేలకూలిపోయారు. గుజరాత్ను గెలిపించారు. ఈ మ్యాచ్లో ఓడిపోయి బెంగళూరు జట్టు తన పాయింట్స్ టేబుల్లో తన మొదటి స్థానాన్ని కోల్పోయింది. మూడవ మ్యాచ్లో 2 గెలిచి 1 ఓడిపోవడంతో 4 పాయింట్స్తో అగ్రస్థానం నుండి 3వ స్థానానికి పడిపోయింది. దీంతో మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా పంజాబ్ జట్టు మొదటి స్థానానికి దూసుకెళ్లింది. ఇక ఈ మ్యాచ్లో గెలిచిన గుజరాత్ జట్టు 4 పాయింట్లతో 4వ స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే గుజరాత్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ జట్టుకు గుజరాత్ బౌలర్లు నిప్పులు చిరిగే బంతులతో ఆర్సీబీ బ్యాటర్లకు స్వాగతం పలికి చుక్కలు చూపించారు. అర్షద్ ఖాన్ దెబ్బకు కోహ్లీ 7 పరుగులకే జెండా ఎత్తేశాడు. ఈ షాక్ నుండి తేరుకోక ముందే సిరాజ్ అద్భుత బౌలింగ్తో 4 పరుగుల వద్ద క్లీన్ బౌల్ చేసి వన్ డౌన్ బ్యాటర్ పడిక్కల్ను పడుకోబెట్టేశాడు. 2 వికెట్లే కదా పోయింది అనుకునే లోపే ఓపెనర్ ఫిల్ సాల్ట్ను 14 పరుగుల వద్ద సిరాజ్ మళ్లీ క్లీన్ బౌల్ చేశాడు. దీంతో 35 పరుగులకే బెంగళూరు టాప్ ఆర్డర్ టపటపా రాలిపోయింది. కుర్రాళ్లే ఇంత బాగా బౌలింగ్ చేస్తే నేను ఇంకెంత బాగా బౌలింగ్ చేయాలని భావించిన సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మ అద్భుత ఫామ్లో ఉన్న ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ను 12 పరుగుల వద్ద పెవిలియన్కు పంపాడు. ఇదంతా చూసిన ఆర్సీబీ అభిమానులకు ఒక్కసారిగా బీపీ పెరిగిపోయింది. విరిగిపోయిన కుర్చీకి మరమ్మతులు చేసినట్టు కకావికలమైన ఆర్సీబీ జట్టు బ్యాటింగ్ను తిరిగి గాడిలో పెట్టడానికి జితేష్ శర్మ, లియామ్ లివింగ్స్టన్ నడుం బిగించారు. వీరిద్దరూ కలిసి 5వ వికెట్కు ఏకంగా 52 పరుగుల అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ జోడీని చూసి ఆర్సీబీ గాడిలో పడిందనుకునే లోపే సాయి కిషోర్ ఎంట్రీ ఇచ్చి తన స్పిన్ మ్యాజిక్తో 10 పరుగుల వ్యవధిలో 33 పరుగుల వద్ద జితేష్ శర్మను, 5 పరుగుల వద్ద కృణాల్ పాండ్యను అవుట్ చేసి ఆర్సీబీని పూర్తిగా గాడి తప్పేలా చేసి లోయలో పడేశాడు. స్పిన్నర్ల బౌలింగ్లో హిట్టింగ్ చేస్తాడనుకున్న కృణాల్ పాండ్య స్పిన్నర్ బౌలింగ్లోనే అవుట్ అయ్యి కుయ్యో మొర్రో అని వెళ్లిపోవడంతో ఆర్సీబీని ఆదుకునే బాధ్యత ఇంగ్లాండ్ వజ్రం లియామ్ లివింగ్స్టన్, ఆస్ట్రేలియా ఆణిముత్యం టిమ్ డేవిడ్పై పడింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా కూడా లియామ్ లివింగ్స్టన్ మర్రి చెట్టులాగా క్రీజులో పాతుకుపోయి యాంకర్ రోల్ పోషిస్తూ పరుగులు రాబట్టాడు. రషీద్ ఖాన్ వేసిన 18వ ఓవర్లో ఏకంగా 3 సిక్సర్లు బాది లోయలో పడ్డ ఆర్సీబీని లియామ్ లివింగ్స్టన్ బయటపడేశాడు. కానీ 40 బంతుల్లో 1 బౌండరీ, 5 సిక్సర్ల సాయంతో 54 పరుగులు పూర్తి చేశాక 19వ ఓవర్లో సిరాజ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆర్సీబీ పెద్దన్న లియామ్ లివింగ్స్టన్ కీలక సమయంలో అవుట్ అయిన చిన్న తమ్ముడు నేనున్నానని ఆర్సీబీ అభిమానులకు గుర్తు చేస్తూ టిమ్ డేవిడ్ 20వ ఓవర్లో 16 పరుగులు రాబట్టడంతో ఆర్సీబీ జట్టు 20 ఓవర్లకు గాను 8 వికెట్లు నష్టపోయి 169 పరుగులు చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో సిరాజ్ సెన్సేషనల్ బౌలింగ్తో 4 ఓవర్లకు 19 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి ఆర్సీబీని వణికించాడు. మిగిలిన బౌలర్లలో 2 వికెట్లు పడగొట్టగా అర్షద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ చెరక వికెట్ను పడగొట్టారు. స్పిన్తో బ్యాట్స్మెన్ను ఒకప్పుడు ముప్పు తిప్పలు పెట్టిన రషీద్ ఖాన్ ఇప్పుడు బ్యాట్స్మెన్ ఎలా అవుట్ చేయాలో తెలియక పరుగులను వరదలా సమర్పించుకుంటూ 3 చెరువుల నీళ్లు తాగుతున్నాడు. ఈ మ్యాచ్లో రషీద్ ఖాన్ 4 ఓవర్లకు గాను 54 పరుగులు సమర్పించుకుని 1 వికెట్ కూడా పడగొట్టకపోవడం గమనార్హం. 170 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శుభ్మన్ గిల్, సుదర్శన్ సుందరమైన స్టార్ట్ ఇద్దామనుకున్నారు. కానీ భువనేశ్వర్, హాజిల్వుడ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పవర్ ప్లేలో గుజరాత్కు పవర్ఫుల్ స్టార్ట్ అయితే లభించలేదు. హాజిల్వుడ్ వేసిన 4వ ఓవర్లో 1 బౌండరీ, 1 సిక్సర్ కొట్టి దూకుడు పెంచిన సాయి సుదర్శన్ను చూసి స్ఫూర్తి పొందిన గిల్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో సిక్సర్ కొట్టి ఊపు మీద కనపడ్డాడు. కానీ తర్వాత బంతికే గిల్ భారీ షాట్కు ప్రయత్నించాడు. కానీ లివింగ్స్టన్ అద్భుత క్యాచ్ పట్టడంతో 14 బంతుల్లో 14 పరుగులు చేసిన గిల్ ఎగిరిపోయాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బట్లర్, ఓపెనర్ సాయి సుదర్శన్ ఇద్దరూ కలిసి ఇన్నింగ్స్ నిర్మించడం మొదలుపెట్టారు. బట్లర్ ఆరంభం నుండే దూకుడుగా బ్యాటింగ్ చేయగా సుదర్శన్ మాత్రం చాలా కంట్రోల్డ్ బ్యాటింగ్తో ముందుకు కదిలాడు.
చాప కింద నీరులా ఇద్దరు బ్యాట్స్మెన్ పరుగులు రాబడుతూ గుజరాత్ లక్ష్యాన్ని కరిగించడం మొదలుపెట్టారు. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ బౌలర్లను పేకముక్కలు మార్చిన బట్లర్, సుదర్శన్ ఎక్కడా తగ్గకుండా బ్యాటింగ్ చేసి ఆర్సీబీకి రంగుల ప్రపంచంలో చుక్కలు చూపించారు. వీరిద్దరి పట్టుదల చూసి మ్యాచ్ వీళ్ళిద్దరూ ముగిస్తారు అనిపించింది. కానీ 75 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 36 బంతుల్లో 49 పరుగులు చేసిన సాయి సుదర్శన్ హాజల్వుడ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. సాయి సుదర్శన్ అవుట్ అయ్యే సమయానికే గుజరాత్ గెలుపు ఖాయమైంది. క్రీజులోకి వచ్చినప్పటి నుండి దూకుడుగాడిన బట్లర్ సాయి సుదర్శన్ అవుట్ అయ్యాక మరింత వేగం పెంచి హిట్టింగ్ మొదలుపెట్టాడు. అతడికి రూదర్ఫర్డ్ తోడవడంతో ఆర్సీబీ బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. బట్లర్ 39 బంతుల్లో 79 పరుగులు చేయగా రూదర్ఫోర్డ్ 18 బంతుల్లో 30 పరుగులు చేయడంతో 5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్, హాజల్వుడ్ చెరకు వికెట్ను దక్కించుకున్నారు. అలా ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.